ఢిల్లీలో మెట్రో నిర్మాణంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీడబ్ల్యూఎఫ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్, వక్ఫ్ బోర్డు సీఈఓలను ప్రతివాదులుగా పేర్కొంది. పాత బస్తీలో పలు చారిత్రక కట్టడాలున్నందున వాటిని పరిగణలోకి తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టడం సరికాదని పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ 2017 ప్రకారం చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆ బిల్లులో పేర్కొంది. పాత బస్తీ మెట్రో మార్గం సమీపంలోనే చార్మినార్, ఫలక్నామా ప్యాలెస్, పురాణా హవేలీ, మేఘల్పూరా వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని తెలిపింది. మెట్రో రైల్ నిర్మాణం వల్ల ఈ చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే మెట్రో రైల్ డిజైన్ ను హైకోర్టు లేదా నిపుణుల బృందం ఆమోదించిన తర్వాతే ముందుకు వెళ్లాలని, అప్పటి వరకు మెట్రో నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరింది. ఈ పిల్పై విచారణను హైకోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.